దేశీయ మార్కెట్లపై వార్ ఎఫెక్ట్ పడింది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తో ఇవాళ కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ఆంశాంతం కూడా దేశీయ సూచీలు నష్టాల్లో కొనసాగాయి. ఐటీ, టెక్నాలజీ మినహా అన్ని రంగాల కౌంటర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 11 నెలలు, నిఫ్టీ 10 నెలల కనిష్టానికి పడిపోయాయి. ఇక ఓవరాల్గా చూస్తే ఇవాళ సెన్సెక్స్ 1123 పాయింట్లు, నిఫ్టీ 385 పాయింట్ల నష్టంతో ఇవాల్టి ట్రేడింగ్ను ముగించాయి. కోల్ ఇండియా, భారతీయ ఎయిర్టెల్, అలాగే ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, నిఫ్టీ టాప్ గెయినర్స్గా నిలిచాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, ప్యాసింజర్ వెహికల్స్, ఎస్బీఐ లైఫ్, ఎల్ఎన్టీ, అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ నిఫ్టీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఇవాళ 759 షేర్లు లాభపడగా 2925 షేర్లు నష్టాలను చవిచూశాయి. 134 షేర్ల విలువలో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. ఒక దశలో రూపాయల 69 పతనమయ్యింది. అయితే డాలర్తో పోలిస్తే 92.18కు రూపాయి విలువ చేరింది. ఇక క్రూడ్ ఆయిల్ ధర ఇవాళ కూడా పైకి వెళ్ళింది. 1.5% పైగా లాభపడిన బ్రెంట్ క్రూడ్ $82.62గా ఉంది. త్వరలోనే బ్రెంట్ క్రూడ్ $100కు చేరుతుందనే భయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. మిడిల్ ఈస్ట్లో యుద్ధం మొదలైనప్పటి నుంచి స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. సోమవారం కూడా 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇక మదుపర్ల సంపద భారీగా ఆవిరైంది. ఇప్పుడు మరోసారి యుద్ధ భయాలు కంటిన్యూ అవుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో దాదాపు 700 నౌకలు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు పడిపోతున్నాయి. దీంతో ఆయిల్ కంపెనీలకు సంబంధించిన షేర్లు ఢమాలన్నాయి. భారత్ దగ్గర భారీగా నిల్వలు ఉన్నాయని కేంద్రం ప్రకటించినప్పటికీ అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు లేకపోవడంతో షేర్లు భారీగా పడిపోయాయి.